ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు ద్వారా మన జీవితాలకు ధైర్యము, శక్తి, నెమ్మది, సమాధానం లభిస్తూ ఉన్నాయి. ప్రతి ఉదయము దేవుని వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో మనకి విడుదల ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కొలస్సీ పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుంచి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనములను ధ్యానం చేసుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, నీ మనస్సు దేనిపైన పెట్టుకొని ఉన్నావు? ఆయన అంటున్నాడు, ఎవని మనస్సు నా పైన ఆనుకొని ఉండునో వానిని నేను పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తానంటూ ఉన్నాడు. ఈ రోజున భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు పెట్టుకొనుట వలన పూర్ణ శాంతి, నెమ్మది, సమాధానం మనకి లేకుండా మన జీవిత దినాలు ఎంతో విచారముతో, ఎంతో ఆందోళనతో, ఎంతో భయముతో బ్రతుకుతూ ఉన్న అనుభవాలను చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు కదా, మీ మనస్సు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవద్దంటూ ఉన్నాడు. అంతేకాదు ప్రభు అంటున్నాడు కదా, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకాలి. ఈ లోక సంబంధమైన వాటిని వెతికిన ఎడల, ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనిన ఎడల, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుతో కూడా లేపబడ్డాము అన్న అనుభవము మనలో ఉండదు. అవును, ఆయనతో కూడా మృతులలో నుంచి, అవును, మన యొక్క మరణమును, శాపమును కొట్టివేసి నిత్య రాజ్యానికి వారసునుగా ఆయన మనలను చేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుడిపార్శ్వమందు ఆయన మనలను కూర్చుండబెట్టనై ఉన్నాడు. ఆయన అధికారములో మనలను కూడా, తన సింహాసనము పైన మనలను కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిలబెట్టబోతున్న దేవాతి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వారమై పైనున్న వాటినే వెదికే వారముగా, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచక పైనున్న వాటిపైన మనస్సును ఉంచే వారంగా ఉండాలి. ఈ రోజున నీ మనస్సు దేని కొరకు మరి పరుగులు తీస్తూ ఉంది? దేని కొరకు, అవును, ఆశ కలిగి ఉన్నది? దేని కొరకు తృష్ణ కలిగి ఉన్నది? ప్రియ దేవుని బిడ్డ, ఈ లోక సంబంధమైన వాటి కొరక? ఈ లోక సంబంధమైనవన్నీ ఒక దినమున నశించిపోతాయి, కానీ పర సంబంధమైనవి పైనున్న వాటిపైన మన మనస్సును ఉంచినప్పుడు నిత్యము కూడా మనము జీవించే వారము గాను, అవును ప్రియ దేవుని బిడ్డ, నిత్యము కూడా దేవుని సన్నిధిలో నెమ్మదితో మన జీవిత దినాలు గడిపే వారము గాను, క్రీస్తుతో లేపబడిన వారమై, అవును, పైనున్న వాటినే వెతికే అనుభవంలో మనకి నిత్యమైన ఆశీర్వాదము, స్థిరమైన ఆశీర్వాదము, శాశ్వత కాలము నిలిచి ఉండే ఆశీర్వాదము, శాశ్వత కాలము నిలిచి ఉండే ఐశ్వర్యము మనము పొందుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము, శారా అనే మరి భక్తి కలిగిన వారు, విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము జీవితం మనకి కనిపిస్తూ ఉన్నది. అబ్రహాము ఇంట అలవర్చిన పనివారు, మరి చూడండి, అబ్రహాము ఇంట పుట్టి పెరిగి అలవర్చబడిన పనివారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది పశువులు, ఎన్నో పశువులు, ఎంతో ఆస్తి, ఎంతో పనివారు ఉన్నప్పటికీ కూడా చూడండి, అబ్రహాము, శారా యొక్క మనస్సు ఎక్కడ ఉన్నది అనంటే పైనున్న వాటి మీదనే వారి మనస్సు ఉన్నది. వారు వారి జీవిత దినములన్నీ కూడా గుడారాలలో నివసించిన వారుగా ఉన్నారు. మనము పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూడాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఎంత బలమైన పునాది వేసి నీవు గృహాన్ని నిర్మించుకున్నప్పటికీ కూడా అది ఒక రోజున కూల్చబడుతూ ఉన్నది, ఒక రోజున అగ్ని చేత దహించబడుతూ ఉన్నది. నీవు పైనున్న వాటిపైన మనస్సును పెట్టుకొని ఉన్నప్పుడు, అవును, పైనున్న వాటిని వెతికినప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డ, మరి చూడండి,
ఎంతో గొప్ప ఉన్నతమైన ఐశ్వర్యాన్ని, శాశ్వత కాలము నిలిచి ఉండే ఐశ్వర్యాన్ని అబ్రహాము కోరుకున్నాడే కానీ ఈ లోక సంబంధంగా, ఈ భూ సంబంధంగా ఎంతో మంది పనివారు, ఎంతో మంది మరి ఎంతో ఆస్తి ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుడు అన్నాడు కదా, మరి ఆకాశ నక్షత్రాల వల్లే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా అబ్రహాము మనస్సు పైనున్న వాటి మీదనే ఆనుకొని ఉన్నది. అబ్రహాము యొక్క మనస్సు భూ సంబంధమైన వాటి మీద లేదు. అబ్రహాము యొక్క మనస్సు ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుటలో లేదు, కానీ పర సంబంధమైన వాటిని వెతికే అనుభవములోనే వారి జీవిత దినాలు మరి చూడండి, స్థిర నివాసము కొరకు, పునాదులు కలిగిన పట్టణము కొరకు, పైనున్న వాటి వైపే వారి నిరీక్షణతో వారి జీవిత దినాలు గడిపిన వారుగాను, ముగించిన వారుగా ఉన్నారు. కానీ ఈ లోక సుఖ సౌఖ్యాల కొరకు వారు ప్రాకులాడిన వారుగా లేరు, వారు మనస్సును ఉంచిన వారిగా లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి పిల్లలుగా, అబ్రహాము సంతానముగా, విశ్వాసులకు తండ్రిగా ఉన్న, అవును ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము శారా వలె మన జీవితాలు కూడా క్రీస్తుతో లేపబడిన వారమై, అవును మనము పర సంబంధమైన వాటివై, పైనున్న వాటినే మనము వెదికే వారంగా, మరి చూడండి, ఎవని మనస్సు నీ పైన ఆనుకొని ఉండునో వానిని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తానంటున్న దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుందాం. పూర్ణ శాంతి మన జీవితాల్లో లభించాలి అనంటే పర సంబంధమైన వాటి వైపే మన మనస్సు ఉండాలి, పైనున్న వాటినే మనము వెతకాలి. ఈ లోకంలో నాకు ఒక ఉద్యోగం వస్తే చాలండి, నా పిల్లలకు ఉద్యోగం, నా పిల్లలకి వివాహం అయితే చాలండి, నేను ఒక గృహం కట్టుకుంటే చాలండి అని వీటితో నీవు సంతృప్తి చెందక, అవును ప్రియ దేవుని బిడ్డ, పూర్ణ మనస్సు కలిగి నీ దేవుని నీవు ఆరాధించినప్పుడు, నీ దేవుని నీవు మహింపరిచినప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితానికి మరి ఎంతో నెమ్మది కలుగుతుంది, ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది, శాశ్వత కాలము నిలిచే ఐశ్వర్యాన్ని నీవు పొందుకుంటావు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. పైనున్న వాటిని వెతికే వారంగా, పైనున్న వాటి కొరకు మన యొక్క మనస్సును, అవును ఆశను పెట్టుకునే వారంగా మన జీవితాలను మార్చుకుందాం. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలను దర్శించినందుకు వందనాలు. అవును ప్రభు, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే, అవును పైనున్న వాటినే వెతుకమంటున్నావు, భూ సంబంధమైన వాటి మీద కాక పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోమంటున్నావు. ఈ లోకంలో స్థిర నివాసం, ఈ లోకంలో స్థిర ఉద్యోగం, ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు ఒక రోజున నశిస్తాయి. అవును ప్రభువా, శాశ్వత కాలము నిలిచి ఉండే ఐశ్వర్యము కొరకు, శాశ్వత కాలము నిలిచి ఉండే బహుమానము కొరకు నీ బిడ్డలు మనసు పెట్టుకోవాలి. నీ బిడ్డలు వాటిపైన వెదికేవారుగా ఉండాలి. ప్రభువా, నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఆత్మీయ విలువలు కలిగి నీ వాక్యాన్ని ప్రేమిస్తూ, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, నీ వాక్యానుసారంగా జీవిస్తూ నెమ్మదితో వారి జీవిత దినాలు ముందుకి కొనసాగింప చేయమని వేడుకుంటూ ఉన్నాం. వారి పరిస్థితులను మార్చండి, వారి రోగాల నుంచి విడిపించండి, ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి, కుటుంబంలో లేమి, కొరత, అక్కర అన్నిటి నుంచి తొలగించి శాంతి, సమాధానము, నెమ్మది ప్రభువా నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఎవని మనస్సుని నీ మీద ఆనుకొని ఉండునో వానిని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు. నీ బిడ్డలను పూర్ణ శాంతి కలిగిన వారిగా వారి జీవితాలను దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.